సహజం. పోరాడి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం, ఓడిపోతే అనుభవం. మనిషికి అనుభవం వస్తే ఒక మెట్టు ముందుకు ఎదిగి దేనైనా అందుకోగలడు. ఈ గ్రామంలో మేము సంక్రాంతి రోజే ఎందుకు ఈ క్రికెట్, మనకు అన్ని పండుగలు ఉన్నాయి కానీ మనకు దసరా కూడా చాలా సెలవులు ఉంటాయి. కానీ మా పెద్దలకు అడిగినప్పుడు మా పెద్దలు ఏమన్నారంటే సంక్రాంతి అనేది పతంగులు ఎగిరేస్తాం. అది ఎందుకంటే మన సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు ఈ సంక్రాంతి పండుగ అనేది మనకు ఉంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగలో మనం పతంగ అయితే ఎట్లా ఎగిరేస్తామో అదే విధంగా కనీసం 10 నుండి 15 రోజులు మన గ్రామంలో కూడా పిల్లలు ఎండలో ఆడాలి. వాళ్ళకు కూడా ఎండ అనేది తగలాలి. ఆ సూర్యకిరణం వల్ల మనకు కూడా డి విటమిన్ ఒక ఆటలో వృద్ధి అని కాకుండా మన శరీర దాఠ్యంలో కూడా వృద్ధి చెంది అందరికీ లాభకూరుస్తుందనే ఒక విషయాన్ని, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అని కాబట్టి కూడా మనం ఈ రోజు 26 సంవత్సరాల నుండి ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఈ ఆటలో మనము భయపడడం కానీ బాధపడడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం భయపడతామో బాధపడతామో మన దగ్గర తప్పకుండా ఒక మెట్టు దిగినట్టే. ఎందుకంటే భయానికి కానీ బాధకు కానీ ఏదైనా తట్టుకోగలని ముందుకెళ్తే అప్పుడే మనకు, ఎందుకంటే దేవుడు అందరూ అంటారు దేవుడు వరం ఇచ్చిండు శాపం ఇచ్చిండు. నేను విషయంలో నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు వరం ఇవ్వడు, దేవుడు ఎప్పుడు శాపం ఇవ్వడు. దేవుడు ఇచ్చేది ఒకటి, అది అవకాశం. ఈ అవకాశాన్ని శాపంగా మార్చుకుంటామా వరంగా మార్చుకుంటామా అనేది మన నడవడికలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనం అందరం అంటాం నేనే బాగుండాలి అంటే అది ఒక చిన్న స్వార్థం. నేను కూడా బాగుండాలి అనేది ఒక సహజం. నేను బాగుండాలి, నాతో పాటు నా దగ్గర ఉన్నటువంటి అందరూ బాగుపడాలి, వాళ్ళకి అందరికీ బాగుండాలి అని కోరుకునేది అద్భుతం. అటువంటి అద్భుతమైన వ్యక్తి మన ఈరోజు మధ్యలో మన పిఎస్ఆర్ సంజయ్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి దానికి కూడా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే సూర్యుడు ఎరుపు రంగులో ఉంటాడు, రాత్రి చీకటి ఉంటుంది, ప్రకృతి పచ్చగా ఉంటుంది. కానీ మన శాసనసభ్యులు ఎప్పుడు నవ్వుతూ అప్యాయతగా ఉంటారు. వారితో పాటు వారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మా గ్రామ యువత, వారి అనుచరులందరికీ కూడా ఈ శుభాభివందనలు నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే మన గ్రామంలో 2 విషయాలే మాట్లాడతాను సార్. మీరు ప్రతిసారి మా గ్రామంలో ఇంత అద్భుతంగా 26 సంవత్సరాల నుండి గ్రౌండ్ లేకున్నా ఉన్నదాన్ని మనం సరిపెట్టుకుంటూ ఇలా ముందుకు తీసుకుంటూ ఇప్పటి వరకు మేము నడిపించుకున్నాం సార్. ఇప్పటి వరకు వచ్చినటువంటి మన నారాయణఖేడ్ 26 సంవత్సరాల నుండి దాదాపు 5 నుండి 6 మెంబర్స్ ఎమ్మెల్యేలుగా పదవులు తీసుకున్నారు. వాళ్ళు నారాయణఖేడ్ అభివృద్ధితో పాటు కూడా మా గ్రామానికి కూడా అభివృద్ధి చేశారు. దానితో పాటు ఒక ముఖ్య విషయం ఏంటంటే మా గ్రామంలో 26 సంవత్సరాలు ఇంకా 260 సంవత్సరాలు కూడా మేము ఈ క్రికెట్ని కొనసాగించాలని ఆశించుకున్నాము. కాబట్టి ప్రతిసారి ఎమ్మెల్యేలు వచ్చారు, హామీ ఇచ్చారు, మరి మర్చిపోయారో లేక పదవి కాలం అయిపోయిందో మాకు అర్థం కాలేదు సార్. మీ దగ్గర ఈసారి మీరు కూడా ఫస్ట్ టైం మాకు వచ్చారు సార్ ఎమ్మెల్యేగా, మాకు చాలా సంతోషంగా ఉంది. సో మా గ్రామం తరఫున కూడా మీరు హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చి ఈ గ్రామానికి ఒక ప్రతీకగా మా వంతుగా అడిగినందుకు మీరు ఆ హామీని నెరవేర్చాలని మేము మా గ్రామం తరఫున కోరుకుంటున్నాం సార్. అలాగే ఈరోజు సమయం దొరికింది సార్, ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను. ఇంకో విషయం ఏంటంటే మా గ్రామంలో కూడా మీ స్పీచ్ మీరు అసెంబ్లీలో ఇస్తున్నప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎప్పుడైతే మీరు కారామంది నుండి తిరువారూపర్ వంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ మా గ్రామ గిరిజనుల సోదరులతో పాటు వేరే ఇతర మతాల వారు కూడా అందరూ మా గ్రామంలో బీదవాళ్ళు అందరూ ఇక్కడ నుంచి వలస వెళ్ళి ఇటువంటి విషయాన్ని మీరు మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి నందుకు మాకు సంతోషంగా ఉంది సార్. దానిని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి ఈ వలస నివారణను మీతోనే ముగింపు పలకాలని మా గ్రామం కాకుండా మా మండలం, మా తాలూకా వాసులు అందరూ. ఎందుకంటే మీరు అన్నట్టు సార్ మన మెదక్ డిస్టిక్ లో గిరిజనులు 2వ స్థానంలో అత్యధికంగా ఉన్నదంటే మన నారాయణఖేడ్ ప్రాంతంలో సార్. దాని అందుకు మీరు కృషి చెందినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. దీనికి మీతోనే ముగింపు పలకాలి. మీరు మొదటిసారిగా మన స్వర్గీయులు కట్లోల కిషారెడ్డి గారు చాలా కృషి చేశారు. ఆ అవకాశం మీకు కూడా వచ్చింది సార్. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాలను కూడా మీరు దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మా ఊర్లో కూడా రైతులు చాలా మంది, నేను పొద్దున ఊరికి వస్తాను సార్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఎప్పుడైతే ప్రతి పండుగకి నాకు తోచినంత నేను వచ్చి ఊర్లో
అందరు యూత్తో కలిసి ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటాను. మార్నింగ్ వెళ్ళి నేను కూర్చుంటాను సార్. చలికాలం కాబట్టి సంక్రాంతి రోజు అందరితో మాట్లాడుకుంటా, చలిగా ఉంటా కాపుకుంటా కూర్చుంటాను. అందరు మాట్లాడుతుంటారు సార్. మన సార్ గారు చాలా మంచిగా విషయాలు మాట్లాడారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, బసవేశ్వర ఇది కానీ, సింగూరు గురించి కానీ, మన నారంకేడ్ ప్రాంతంలో చాలా మంది వలస వెళ్ళడం కాకుండా ఆ వలసకి బదులుగా, ఎందుకంటే సార్ చిన్న చిన్న పిల్లలు చెరుకులలో 2 నెలల 3 నెలల పిల్లల్ని ఆ చెరుకులలో పండబెడితే మాకు కూడా చాలా బాధ కనిపిస్తుంది సార్. ఇది చెప్పాలంటే నేను అంటే వ్యక్తిగా అనుభవించి అనిపిస్తుంది సార్ నాకు. సో అటువంటి విషయాలు కాకుండా ఇక్కడ ఏదైనా కార్పొరేషన్స్ కానీ, ఇక్కడ ఇండస్ట్రియల్ కానీ మీరు చేసి మా గిరిజన సోదరులందరికీ మంచి చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఇంతటితో నేను ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. ధన్యవాదాలు. గ్రామం గురించి చక్కగా వివరించిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలుపు. అదేవిధంగా గ్రామంలో యువజన సంఘం అంటూ ఉంటే అది స్వామి వివేకానంద